భారీ వరద చేరికతో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరువలో ఉంది. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 575 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ప్రస్తుతం దాదాపు 4 లక్షల క్యూసెక్ల నీరు ఎగువ నుంచి ప్రాజెక్టుకు చేరుకుంది. రేపు ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎగువ నుంచి వచ్చే భారీ వరదతో నీటి మట్టం 585 అడుగులు చేరితే ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల చేస్తామని అధికారులు చెప్పారు. అయితే క్లస్టర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలిన ఆయకట్టు రైతులకు అవసరమైన సాగునీటి విడుదల విషయంలో పరిమితులు విధించడం పట్ల స్థానిక రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సాగర్ ఎడమ కాలువకు ప్రస్తుతం కేవలం 4000 క్యూసెక్ల నీటిని మాత్రమే విడుదల చేస్తున్నారు. చెరువులు నింపే వరకు రైతులు నీటిని మళ్లించొద్దని ఆంక్షలు విధించారు. ఎడమ కాలువకు 10,000 క్యూసెక్ల నీటిని విడుదల చేసి ఒకేసారి చెరువులు నింపడంతో పాటు రైతులకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఇరు తెలుగు రాష్ట్రాల వరద ప్రధానిగా పేరుగాంచినటువంటి నాగార్జున సాగర్ జలకలలాడుతుంది. ప్రాజెక్టు మొత్తం నిండు కుండను కల్పిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 590 అడుగులు ఉంటే ప్రస్తుతం 575 అడుగుల మార్కును దాటుకుంది. దాదాపు 575-76 వరకు నీటి మట్టం చేరుకున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తే ఇటు ఇన్ఫ్లో భారీగా వస్తుంది. దాదాపు 4,50,000 చిల్లర క్యూసెక్కుల నీరు ఇటు ఎగువ నుంచి ప్రాజెక్టుకు ఇన్ఫ్లోగా వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అంటే దీన్ని రియలైజ్డ్ ఇన్ఫ్లో అంటారు. అంటే శ్రీశైలం నుంచి ఇటు ఎగువ ప్రాజెక్టుగా ఉన్నటువంటి శ్రీశైలం నుంచి దాదాపు ఇటు 5 లక్షల పైన అవుట్ఫ్లోగా ఉన్నప్పటికీ కూడా అంటే ఇతర అంటే అవసరాలు అంటే ఇటు కేవలం ఇటు నాగార్జున సాగర్ వైపు వచ్చే కాకుండా ఇతర కాలువలకు కావచ్చు ఇతర వైపు అన్ని పోయే కలిపి దాదాపు 5,21,000 క్యూసెక్కుల నీరు అవుట్ఫ్లోగా ఉంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి నాగార్జున సాగర్కి వచ్చేసరికి ఆ ఇన్ఫ్లో అనేది తగ్గుతూ ఉంటుంది. అంటే రియలైజ్డ్ ఇన్ఫ్లో అంటారు. అంటే ప్రాజెక్టుకి వచ్చి చేరుతున్న ఇన్ఫ్లోనే ఇది రియలైజ్డ్ ఇన్ఫ్లోగా మనకు డేటాగా ఇవ్వడం జరుగుతుంది. ఈ డేటా అంటే ప్రస్తుతం వస్తున్నటువంటి ఇన్ఫ్లోకు ఇలాగనే కొనసాగినట్లయితే రేపు సాయంత్రం వరకు కూడా ఈ ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టానికి చేరుకుంటుంది. 590 అడుగుల వద్దకు అంటే 585 అడుగులు దాటిన తర్వాత ఏ క్షణమైనా గేట్లు క్రస్ట్ గేట్లు ఎత్తి ఆ స్పిల్వే ద్వారా నీటిని ఆ నదిలోకి వదిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పటికే ఇటు నాగార్జున సాగర్ కుడి కాలువ ఎడమ కాలువకు కూడా సాగునీటిని విడుదల చేయడం జరిగింది. ఇటు దాదాపు ఇటు కుడి కాలువకు సంబంధించి 4,00,000 క్యూసెక్కుల పైన నీరు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా కుడి కాలువకు సంబంధించి 6,000 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. అదేవిధంగా ఎడమ కాలువకు సంబంధించి 4,000 క్యూసెక్కుల నీరు వదులుతున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా విద్యుత్ ఉత్పత్తి ద్వారా కూడా దాదాపు 20,000 పైన క్యూసెక్కుల నీరు దిగువకు వదులుతున్నారు. అంటే దాదాపు ఇటు 30,000 పైచీలకు అవుట్ఫ్లో అనేది ప్రస్తుతం కొనసాగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అంటే డ్యాము ఎగువ పెరిగే కొద్ది కూడా ఈ నిండటం అనేది అంటే డ్యాము నీటి మట్టం పెరగడం అనేది కూడా కొంచెం నెమ్మదిగా ఉంటుంది. ఎందుకంటే ఈ డ్యామ్ పెరిగే కొద్దీ విశాలం ఎక్కువగా ఉంటుంది నాగార్జున సాగర్ ప్రాజెక్టు. కాబట్టి నిన్న అంటే గత కొన్ని రోజులుగా ఒకేసారి 10 అడుగులు పెరుగుతున్నటువంటి డ్యామ్ చివరికి వచ్చేసరికి అంటే నిండుకు గరిష్ట నీటి మట్టానికి చేరువవుతున్న క్రమంలో చాలా తక్కువగా పెరుగుతూ ఉంటుంది. ఆ నీటి మట్టం అంటే పెరుగుదల అనేది మనం నీటి మట్టం లెవెల్స్ చూసుకున్నప్పుడు కొంచెం తగ్గినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వైశాల్యం ఎక్కువగా ఉంటుంది. అదంతా కూడా నిండుకునేసరికి కొంత ఆలస్యం జరుగుతుంటుంది. కాబట్టి అయితే ఈ ఎగువ నుంచి భారీగా వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో 585 అడుగుల తర్వాత ఎప్పుడైనా క్రస్ట్ గేట్లు ఎత్తే అవకాశం ఉందని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. అయితే ఇటు రైతులు ఇప్పటికిటు సాగునీటికి సంబంధించి ఎడమ కాలువ రైతులైతే దాదాపు ఎడమ కాలువ సాగునీటికి సంబంధించి గరిష్ట నీటి అంటే దాంట్లో నుంచి ఎంతవరకు అవకాశం ఉంటే అంత నీటిని విడుదల చేయాలని చెప్పి అయితే రైతులు కోరుతున్నారు. ఎందుకంటే ఇప్పటికి ఇటు సాగునీటిని విడుదల చేసినప్పటికి కూడా మొదట చెరువులు నింపేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి, రైతులు ఎవరు మళ్లించుకోవద్దని చెప్పి ఇక్కడ జిల్లా యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది. రెవెన్యూ యంత్రాంగం కంటే గరిష్ట నీటి మట్టానికి ప్రాజెక్టు చేరుకుంటున్న సమయంలో అదేవిధంగా ఎగువ నుంచి కూడా భారీగా వరద వస్తుంది. కొన్ని గంటలు అయితే అంటే రేపు సాయంత్రం వరకు కూడా క్రస్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతారు. అంటే సముద్రం కోసం నీటిని వదులుతారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రైతులు అవసరం ఉన్నంత వరకు అంటే ఎక్కువగా దాదాపు 12,000 క్యూసెక్కుల నీరు ఎడమ కాలువ ద్వారా దిగువకు వదిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఎడమ కాలువ ద్వారా 12,000 కాకపోయినా కనీసం ఒక 10,000 క్యూసెక్కుల నీరన్నా కిందికి వదిలితే మొత్తం చెరువులు నిండటంతో పాటు సైమల్టేనియస్గా రైతులు కూడా మళ్లించుకునేందుకు అవకాశం ఉంటుంది. అదేవిధంగా తొందరగా ఈ కింద ఆయకట్టు అనేది సాగులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విడుదల అంటే సాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నటువంటి నీటిని పెంచాలని చెప్పి అయితే రైతులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నాగార్జున సాగర్ నుంచి కెమెరా పర్సన్ వెంకన్నతో చంద్రశేఖర్, 10 టీవీ, నల్గొండ.